ఇప్పుడు చెప్పాను కదా మా తాతయ్య గారి కార్యక్రమం చేద్దామని ఈ గాడి దగ్గరకు వచ్చానని. ఇక్కడికి వచ్చాక ఈ పంతులు ఒక ఆయన కలిశారు. ఈయన కొంచెం తెలుగు మాట్లాడుతున్నారు. అసలు ఈయనతో ఏంటి ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మీరు కూడా అయితే వినండి. మీకు ఎప్పుడన్నా అవసరం పడితే మీకు కూడా ఒక అవగాహన ఉంటుంది కదా ఇక్కడ ఎంత కాస్ట్ లో ఉంటుంది ఏంటి అని చెప్పేసి. 3 చోట్లు చేయాలి. కాశీలో చాలా ఎక్కువ ఘాట్ 84, వేరే ఘాట్ కూడా కార్యక్రమం చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. మణికర్ణికా శ్రేష్ఠ 12 గంటకి ఇక్కడ కోటి దేవత విష్ణుమూర్తి ఇక్కడ వస్తారా, బావిలో స్నానం చేసి అందరు యాత్రికి ముక్తి ఇవ్వచ్చు. వాళ్ళ కోసం మణికర్ణికా తీర్థి కొంచెం విశేష ఫలం. ఇప్పుడు మీరు ముందు చూడండి ఏం పని కోసం వచ్చారు. అస్థి నివేదన కోసం వచ్చారు, పిండ ప్రదానం కోసం వచ్చారు. అస్థి నివేదన విడిగా విషయం ఉంది, పిండ ప్రదానం విడిగా విషయం ఉంది. పిండ ప్రదానం చేయాలి, అస్థి ఏం లేదు. पिंड प्रदान तो अभी शांत हुए लोगों के जो पूर्वज हैं आपके, ओके अभी मरे सो वाला को नहीं अभी రీసెంట్ పూర్వ వాళ్ళకి రీసెంట్ ఎంత అయింది 4 సంవత్సరాలు 4 ఇయర్ అయింది. వాళ్ళకి అందరు పెద్దలు చేయాలి. పెద్దలు